Hi darlings, welcome to Coffee Net Chai Cup. సో రీసెంట్ గా యూవీ క్రియేషన్స్ నుంచి చాలా న్యూస్ వచ్చేస్తున్నాయి మన ప్రభాస్ డార్లింగ్ ని. దాంతో పాటు ఇంకో అప్డేట్ వచ్చేసింది. అదే ఒక చిన్న మినీ కథ హీరో సంతోష్ శోభన్ గారు అండ్ కావ్య థాపర్ గారు మనతో ఉన్నారు. సో వీటిలో చిన్న రౌండ్స్ ఆడుకుంటూ వాళ్ళ చిన్న సీక్రెట్లు పెద్ద సీక్రెట్లు అన్ని కొట్టారు. ఓకేనా? హై డార్లింగ్స్, హౌ ఆర్ యు? గుడ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. వెయిటింగ్ మీ ప్రభాస్ అప్డేట్స్ తో పాటు మన అప్డేట్స్ కూడా వచ్చేస్తున్నాయి. వైరల్ టీజర్ అవుతుంది ఫుల్ గా. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్ విత్ యూ గైస్? All good man, excited. ఇప్పుడే స్టార్ట్ చేస్తాం మన ప్రమోషన్స్ and so good start. So how's it Kavya for you, the Telugu industry and all? I'm having a lot of fun and I always love working here in South. Okay. I'm super excited. I mean, we've got a lot of love and support. Great. సో ఒక పేపర్ బాయ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇన్ని రోజులు ఏం న్యూస్ చదువుతున్నారు? మాకెందుకు మీ దగ్గర నుంచి న్యూస్ రాలేదు? అదే నేను తీసుకోలేదు డార్లింగ్, ఎవరు సినిమా లేదు. సారీ నేను ఏం తీసుకోలేదు డార్లింగ్. అవునా? డన్. సో ఒక చిన్న రౌండ్ ఆడు. ఏంటంటే చిన్న క్వశ్చన్స్ అడుగుతా. చిన్న సీక్రెట్లు చిన్న అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పు. ఓకేనా? లెట్స్ గో. పెద్ద నిజాలు చెప్పు. పెద్ద నిజాలు కాకపోతే నిజాలు చెప్పండి. అవును. ఓకే. సో ఎవరికి చిన్న ఫ్రెండ్ సర్కిల్ ఉంది మీ ఇద్దరిలో? నాకే. ఎందుకు అలా? వై చిన్న ఫ్రెండ్ సర్కిల్? అంటే ఇంట్రోవర్టా? సో I am not, నేను ఇంట్రోవర్ట్ అని కాదు. Comparatively, he is, yeah. He'd have a smaller friend circle comparatively. Okay, so who do you hang out with generally? I have lots of people to hang out with. You're a social Hence butterfly. not the chinna friend circle for sure. Okay. So, yeah. So who do you hang out with or like stay or chill with? చిన్న ఫ్రెండ్ సర్కిల్ కదా, తక్కువ మందితో ఎవరితో చిల్ అవుతుంటారు అంటే ఫ్రెండ్స్ కంప్లీట్ గా ఫ్రెండ్సేనా? డన్. సో చిన్న హార్ట్ ఎవరిది? పెద్ద మనసు చాలా మందికి ఇండస్ట్రీలో ఉంటది, కానీ మీ ఇద్దరు చిన్న మనసు ఎవరికి? చాలా పెద్ద మనసు. మరి మీరు చిన్న మనసా? యు హావ్ ఎ స్మాల్ హార్ట్? సీరియస్లీ? I don't know. I would like somebody else to answer that for me. మీరే చెప్పండి. Too modest to answer. తన చిన్న మనసా మీరు చిన్న Can you మనసా? tell me, Santosh? చాలా పెద్ద మనసు అంటే అందుకనే. Ask him. He has a big heart, so you have No, a small I'm not heart. saying ask him about my heart. No. He's telling He that. should. What he's saying? Yeah, I already told her that my I have a very big heart. He's talking about it. So you tell about yourself then. You have a Okay, big fine. heart or small heart. That's what people say. I Yeah, don't big like heart. saying that about myself. Yeah. అదే పెద్ద హార్ట్ తో ఇంటరాక్ట్ పార్టీస్తారు నా I guess. సిస్టమ్. Other chinna things though. అలాంటి వాళ్ళు. ఓకే. సో చిన్న దొంగతనాలు చేశారు మీరు? హ్యావ్ యు స్టోల్ ఎనీ స్మాల్ థింగ్స్? ఎక్లర్స్. ఎక్లర్స్ అంతకంటే చిన్న Coins. ఆ? Or pins. Like I had like an elder sister, so I used to Okay. love her like hairpins and everything. So I wouldn't steal. I mean, as a child, I would just be like, oh, she's my sister, so her things are my things. ఎక్లర్స్ అంటే స్టాండర్డ్ ఎక్కువ అనిపిస్తుంది కదా. అదే రియల్ గా అనిపిస్తుంది నాకు. దాని తర్వాత చిన్న థింగ్ ఏదో దొంగలించారు దానికన్నా చిన్నగా అనిపిస్తుంది. అంటే హెయిర్ పిల్లు చెప్పినట్టుగా ఇలాంటివన్నీ. సో ఇప్పుడు యువర్ స్టీలింగ్ హార్ట్స్ ఆఫ్టర్ ద టీజర్ అండ్ ఆల్? I think so. After the song, What do you say, boys? She's stealing hearts there? Cool. So, చిన్న రేకాయలు ఎప్పుడు తిన్నారా సంతోష్ గారు? లేదు. లేదు. మీరు what is the smallest fruit you had? Grapes. Grapes ಇದೆ. Grapes. Pomegranate. Pomegranate. దానిమ్మ. ఓకే, కూల్. ఎంత చిన్న వయసులో పెద్దవారు? What is the smallest age that you become a mature person? Sorry, what is the What was the smallest age that you become a mature person? The smallest? Age, what was the age that you became a matured person as per you? Pun intended. I guess when I hit puberty. When I officially became a woman. Okay. What about you, Santosh garu? నేను ఎప్పుడు పెద్ద మనిషి ఏంటమ్మా మంచి ఆన్సర్ రాబోతుంది. Probably when you got your first beard hair or something. We don't consider that part. నేను నీకు ఊహ ఎప్పుడు తెలిసింది? నేను చాలా గొప్ప క్వశ్చన్ అంత గొప్ప బ్రెయిన్ మాకు ఏమలేదు సార్. లేదా చిన్నపిల్లలు చిన్న క్వశ్చన్లు అడుగుతాం. మనంతా చిన్న పెద్ద వాళ్ళు కాబట్టి చిన్న క్వశ్చన్లు. ఓకే. చిన్న గోల్డ్ ఫ్లేక్ ఎప్పుడు తాగారా? ఏంటని? చిన్న గోల్డ్ ఫ్లేక్ లేదు. ఓ మరి ఏ బ్రాండ్? బ్రాండ్ అంబాసిడర్స్ ఏమైనా వస్తే కనుక మాకు డబ్బులు పంపించండి తర్వాత. సో వాట్ డు యూ ప్రిఫర్, స్మాల్ బీర్ ఆర్ బిగ్ బీర్? What? Small Beer. beer. Beer.
ఇయరండి. No. You don't drink? You do? No, I don't know. మరి మీ బ్రాండ్ ఇది కరోనా? Small beer, big beer. బ్రాండ్ సంబంధం లేదు. అది స్మాల్ షాట్ పెద్ద షాట్? పెద్ద పెద్ద షాట్. యూ డోంట్ డ్రింక్ ఓన్లీ. సచ్ ఎ స్పాయిల్ స్పాట్. సరే, మీకు జీవితంలో పెద్ద రాడ్ పెట్టిన సిచ్యువేషన్లు ఉన్నాయా? లైక్ వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఆక్వర్డ్ ఎక్స్పీరియన్సెస్. తెలుగు ఇట్స్ నో పెద్ద రాడ్ పెట్టిన సిచ్యువేషన్ See, అంటే. that is why I don't drink anymore. I got it. But tell me a story, what happened? పెద్ద రాడ్ పెట్టిన Maybe సిచ్యువేషన్. later. అంత డెప్త్ ఏముంది కదా నాకేం అర్థం కాదు. పెద్ద రాడ్ పెట్టిన సిచ్యువేషన్. సారీ నేను చదువుకోలేదు. లైక్ మనోళ్ళు హ్యాండ్ ఇవ్వడం కానీ, లేకపోతే ప్రామిస్ చేసి ఎగ్గొట్టడం కానీ, గోవా ప్లాన్ వేసి మా నాన్న ఒప్పుకోలేదంటాం కానీ, అంటే రాడ్ పెడుతుంటారు కదా ఫ్రెండ్స్ అందరూ. గోవా ప్లాన్ ఒక మిత్ భయం. వెళ్దాం అనుకుంటాం అంతే. అది వెళ్దాం అనుకుంటూనే ఉంటాం. ఓకే, కానీ వెళ్ళాం. ఇప్పటివరకు వెళ్ళలేదు గోవా. నేను ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే, నేను అదే షూటింగ్ ఫ్రెండ్ తో వెళ్ళలేదు. పని మీద వెళ్ళండి. Oh. ఫ్రెండ్స్ తోటి నేను కదా ఎవరో ఫ్రెండ్స్ తోటి వెళ్ళలేదు. వెళ్ళిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అది సాల్వేషన్ ఇంకా. You have been to Goa then? Goa alone? Goa alone or with friends or enjoying? Very nice. Okay, cool. So any చిన్న మెసేజ్ అబౌట్ యువర్ మూవీ ఎట్ ద ఎండ్, ఈ రౌండ్ ఎండ్ లో చిన్న మెసేజ్ అడుగుతున్నా. ఎందుకంటే బయట అయితే అల్లరిగా ఉంది, చిన్నది కదా, చాలా పెద్ద హడావిడి జరుగుతుంది. చూసాక కొంతమంది రిలేట్ అవుతున్నారు, నేను కాదు, కొంతమంది రిలేట్ అవుతున్నారు. మీకు వచ్చిన కాంప్లిమెంట్ కానీ కామెంట్స్ కానీ, హౌ ఆర్ దోస్ థింగ్స్ about the movie? Response. The best compliment, The the response. best response that you got. I guess like everybody is very intrigued, and that is what we wanted to create, like a buzz. Everybody, we wanted to create like a what is this this intrigueness inside everybody, and I think that's something we achieved. Okay. And yeah, I'm just excited and very enthusiastic at how people are going to be surprised with what we have in store. And let's see. So the responses have been quite supportive and loving, and we just hope to keep surprising them. Done. So నేను మంచి బోరింగ్ ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే నిజం చెప్తాను, ఎవ్రీ కాంప్లిమెంట్ ఈ సినిమాకి వచ్చేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్. బికాస్ ఒక 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ బ్యాక్ కానీ ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి చేద్దాం, ఇలాంటి సినిమా ఒకటి చేద్దాం అనుకుంటే అందరూ భయపడేవాళ్ళు, వద్దనేవాళ్ళు, ఎవరికి అర్థమైంది కాదేమో థాట్ ఒకటి ఉండేది. కానీ అలాంటి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది మాకు ఇప్పటివరకు రాలేదు. అండ్ దాట్ ఓన్లీ మీన్స్ దట్ పీపుల్ ఆడియన్స్ ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ న్యూయర్ కాన్సెప్ట్స్ అండ్ న్యూయర్ ఐడియాస్. ఇది చాలా బోరింగ్ ఆన్సర్, నీకు అర్థం అవుతుంది, కానీ బట్ దట్స్ వాట్ ఇట్ మీన్స్ టు అస్. యూనో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టింగ్ అస్. ఆ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళకి కానీ, సాంగ్ చూసి అప్రిషియేట్ చేసిన వాళ్ళు కానీ, యూనో ఇట్ ఇన్స్టిల్స్, reinstills the faith in all of us that we can make newer cinema, we can make bolder, cleaner, purer stories. Clean adult comedy. Yeah, absolutely. It's not an adult comedy. I'm very, very clearly putting it out there that we did not make an adult comedy. Okay. We it's a bold story. It's a bold concept. Yeah. Why bold? Because it hasn't been done before. Yeah. But it's not adult comedy. It's an absolute family entertainment. I think everybody's going to enjoy it. Everybody's going to enjoy it. Everybody will be taken aback and will take back with them something that we tell through the story. Great. Absolutely. But I'm sure about one thing. అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఫాలోవర్స్ పెరుగుతారు నాకు ఇన్స్టాలో. కరెక్టే కదా, బాగా సపోర్ట్ వస్తున్నారు కదా మరి. అంతే కదా. ఈ చిన్న రౌండ్ అయిపోయింది కదా, ఇక పెద్ద రౌండ్ మళ్ళీ కలుస్తా. డస్ సైజ్ మ్యాటర్ అని చిన్న క్వశ్చన్కి మేము పెద్ద స్క్రీన్ మీద ఆన్సర్ ఇచ్చాం. అండ్ hope to see you all in theaters. Watch Ek Mini Katha on the big screen very soon. If you like this interview, please subscribe to Coffee in a Chai Cup.